క్షేత్రాల్లో గయా క్షేత్రం. కాశీలో శిరోగయ, ఒరిస్సాలో నాభిగయ, ఈ పుష్కరిణి పాదగయ అంటారు. ఇక్కడ కాశీ దగ్గరలాగే చనిపోయినటువంటి పితృదేవతలకి తిథితో సంబంధం లేదు. ఏ రోజు వచ్చినా పిండ ప్రదానాలు చేసి పిండాలు పుష్కరంలో కలుపుతారు. అది ఇక్కడ ప్రత్యేకత. ఈ గయాసును సంవరించడం కోసం శివుడు అర్ధరాత్రి కోడి రూపంలో అరిచి స్వయంభూగా లింగ రూపంలో వెలిశారు. కోడిని సంస్కృతంలో కుక్కుటము అంటారు. అందువల్ల ఈశ్వరుడి పేరు కుక్కుటేశ్వర స్వామి. ఈ శివుని వేదవ్యాసని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అంత పురాతనమైనటువంటి శివాలయం ఇది. ఇక్కడ శివుడి భార్య అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. అమ్మవారిని ఆది శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేశారు. దేవాలయం గర్భాలయంలో వేరే అమ్మవారు ఉంటారు. ఆవిడ యొక్క చరిత్ర చండీ హోమంలో వస్తుంది. అమ్మవారి పేరు హూంకారిణి. ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుడిని యుద్ధరంగంలో ప్రవేశించి ఆయుధం పట్టకుండా హుమ్ అనే శబ్దమాత్రం చేత సంహరించింది, ధీంకరించింది కనుక హూంకారిణి. ఈ దేవాలయంలోనే దత్తాత్రేయ స్వామి స్వయంభూ. అనసూయాదేవి పాతివ్రత్యంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని చంటి పిల్లగా చేస్తే ఆ ముగ్గురు ఏదైనా వరం కోరుకోమంటే మీ ముగ్గురు నాకు పుత్రుడిగా కావాలని అడుగుతుంది. ఆ ముగ్గురు యొక్క అంశే దత్తాత్రేయుడు. అందువల్ల దత్తాత్రేయుడు 3 ముఖాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం చతుర్భుజాలే ఉంటాయి ఇక్కడ. ఈ దత్తాత్రేయుడే 1320 సంవత్సరంలో సుమతయ్య అప్పలరాజు అనేటువంటి బ్రాహ్మణ దంపతులకి స్వామి జన్మిస్తారు. పుట్టిన బాలుడి యొక్క అరిపాదంలో శ్రీ అనే రేఖ ఉంటుంది. పాదంలో శ్రీరేఖతో జన్మించినందువల్ల శ్రీపాద వల్లభుడు. అలాగే అమ్మవారు శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో ఈవిడ 10వ శక్తిపీఠం. దక్షయజ్ఞంలో తనువు చాలించినటువంటి సతీదేవి కళేవరాన్ని శివుడు భుజం మీద వేసుకుని ముల్లోకాలు వైరాగల రౌద్రాకారంలో తిరుగుతూ ఉంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుని శాంతింపజేసి విష్ణు తన సుదర్శన చక్రంతో 18 భాగాలుగా వేరు చేస్తే అవే అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి. అయితే ఈ ఊర్లో అమ్మవారి వెనక భాగం 10వ భాగం పడింది. ఆ భాగాన్ని పీఠభాగం అంటారు. అందువల్ల ఈ గ్రామానికి పీఠికాపురము పిఠాపురం అని పేరు వచ్చింది. 10వ పీఠ భాగాన్ని పురుహూతుడు అనే పేరు గల ఇంద్రుడు పూజించాడు. పురుహూతుడు మొదటిసారి పూజించినందువల్ల అమ్మవారు పురుహూతిగా. పుష్కరిణి గయ దత్తాత్రేయుడు జన్మస్థలం, శివుడు స్వయంభూ, 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం.